ఏమైంది? టీ చెట్టు కింద పడి పగిలిపోయిందమ్మా. చెప్తుంటే వినకుండా చెండుకుని పరిగెత్తావే, అయిందా శాస్తి? అయినా ఆడపిల్లకి అదిరిపాటు పనికిరాదు. ఎందుకే దాన్ని అలా చంపేస్తున్నావు? ఇంటి వాళ్ళ టీ షర్ట్ తీసుకొచ్చి పగలగొట్టింది. అసలు వాళ్ళ టీ షర్ట్ ఎందుకు తెచ్చారు చెప్పమా? ఇది మరీ బాగుంది. చిత్రం చూడటానికి ఎవరో వస్తున్నారన్నారు, వాళ్ళేరి? వాళ్ళెవరు? వాళ్ళ పెళ్లి వాళ్ళేనా? వాళ్ళు రావడం లేదు. ఏ ఏమన్నారు? మీ అమ్మాయా అన్నారు. టఫీమని అవును అనేసాను. అంటే ఏమైనట్టు? అబద్ధాలు ఆడడం అలవాటు లేదాయా? చటుక్కన పట్టుకున్నారు. నీవెప్పుడు పిల్లలు లేరని చెప్తూ ఉండేవాడివిగా. చెప్పు, నీతం చెప్పు. ఈ పిల్ల ఎవరు? ఈ పిల్ల తండ్రి పేరు ఏమిటి అడిగాను. చెప్పలేకపోయారా? చిత్ర చిన్నప్పుడు చెప్పిందిగా వాళ్ళ నాన్న పేరు. ఎప్పుడో చెప్పిన పేరు ఇప్పటిదాకా జ్ఞాపకం ఉంటుందా? మర్చిపోయాను, చెప్పలేకపోయాను. ఇప్పుడేం మించిపోయింది? అమ్మాయిని అడిగి వెళ్ళి చెప్పిరండి. చిత్ర సరేలే, పేరు అడగగానే సరిపోయిందా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఎలా చెప్పగలం? చెప్పలేకపోతే వాళ్ళు చిత్తం వచ్చినట్టు మాట్లాడతారు. ఇదిగో, ఇక దాని పెళ్లి విషయమై ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఒట్టాను అనుకో. వెళ్ళరు? ఎలా వెళ్తాను? వెళితే అందరూ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. అయితే ఇక పిల్లకి పెళ్లి చేయరా? చెయ్యను, చెయ్యనంటే చెయ్యను. దానికి పెళ్లి చేసి పంపించి ఆ దండతో నన్ను చావలేదు. విన్నావా రవి? చిత్ర వాళ్ళ కూతురు కాదట. పాపం, అవుతుందనుకున్న సంబంధం కాస్త వెనక్కిపోయింది. అమ్మా, చిత్రం నేను పెళ్లి చేసుకుంటానమ్మా. నువ్వు పెళ్లి చేసుకుంటావా రవి? అవునమ్మా, చిత్రం నేను చేసుకుంటాను. విన్నారు విన్నారు విన్నారు. ఏ విన్నారు? అదే 2 ఏవండరు 2 విన్నరాలు. అది కాదండి. అది కాకపోతే నీ పిల్లలు చెప్పు. మన రవి పెళ్లి చేసుకుంటాడట. రవే పెళ్ళే అయితే 30,000 బ్యాంకులో పడటే. వెంటనే వెళ్ళి జడ్జి గారి అమ్మాయి ముహూర్తం పెట్టి వస్తుంది. మీ జడ్జి గారి అమ్మాయిని కదండి, మరి పరంధామయ్య గారి అమ్మాయిని. 40,000. పరందమయ్య? ఏ పరందమయ్య? మన ఇంటి పక్కన పరందమయ్య. వాడు చొక్కా కూడా లేదే. వాడేలా బాబోయ్, కొంప ఊడిపోతుంది. వెంటనే వాడిని ఖాళీ చేయించవలసిందే. ఇప్పుడు వస్తాను. మాట వచ్చాక వెళ్తాను. అమ్మాయి సంబంధం విషయంలో కొంచెం హడావిడిగా ఉన్నాను. అదేం సాగదు. నేను విన్నదాన్ని బట్టి మీరు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళవలసిందే. ఏం విన్నారు? నువ్వు వేస్తున్న ఫిట్టింగ్ మా అబ్బాయిని మంచి చేసుకుని మీ అమ్మాయి నుంచి చేద్దాం అనుకుంటున్నావుగా. నీ ఎద్దెగ్గొట్టమే కాకుండా జడ్జి గారి కట్నం ఎందుకు పాడు చేస్తావు? ఇంతకీ అమ్మాయి నీ కూతురు కదటగా. చిత్తం కాదు. కాకపోయినా మాకు చిత్ర ఎలాంటిదో మీరు అర్థం చేసుకోలేరులేండి. నువ్వు వట్టి దగాకోరివి, మోసగాడి. అనకండి, నేను మోసగాడిని కాదు. నువ్వు కాకపోతే నీ కూతురు మోసగట్టే. మీరు వారిని అనవసరంగా అవమానిస్తున్నారు. వారు అద్దెచ్చేశారు. నేనిచ్చానా? ఎప్పుడిచ్చాను చెప్పమా? వా, మా చిత్ర ఇచ్చి ఉంటుంది. మనీ ఆర్డర్ వచ్చి ఉంటుంది. అవునవును, మీ చిత్రం ఇచ్చింది. చిత్రచిందా? మరి నాకు చెప్పలేదే? తగలేసావా? లేదు నాన్న, ఇదిగో సూటు కొనేశాను. ఏడవలేకపోయావు. దాంతో పాటు నాకు సైన్ పచ్చి తీసుకుపోయావా? ముసుకొచ్చుకుని బయటికి పోతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఇంట్లో పదండి. అమ్మ రమ్మంటోంది. అమ్మ రమ్మంటుందా? ఇంతసేపు చెప్పవేనా మాట? చారు నాన్న వాళ్ళద్దే ఇచ్చేసావా అమ్మా? మనీ ఆర్డర్ వచ్చిందన్నమాట. మరి నాతో చెప్పనే లేదే. ఆయన నన్ను అనవసరంగా ఎంత అవమానం చేశాడో చూసావా? పాపం సమయానికి అబ్బాయి వచ్చి అడ్డుపడ్డాడు. ఏదో మరో సంబంధం ఉందని విన్నాను. పోయి కనుక్కొస్తాను. లేకపోతే మీ అమ్మ నన్ను స్థిమితంగా బతకనివ్వదు. మనీ ఆర్డర్ 200.
మీ డబ్బు. మా డబ్బు ఏమిటి? మా తరఫున మీరు మీ నాన్నగారికి ఇచ్చారే అది. ఏమిటేమిటి మీ తరఫున నేను మా నాన్నగారికి ఇచ్చిన డబ్బా? నో నో నో, అలాంటిదే ఇవ్వలేదండి. పెటకారానికే గాని ఇదిగో 3 నెలల అద్దె 150 రూపాయలు. ఐఎమ్ సారీ. అలా కూర్చోలేక పెట్టుకో. తీసుకోండి. రసీదు తీసుకొస్తాను, కూర్చో. మా అమ్మ తిడుతుంది, నేను వెళ్ళాలి. మీ అమ్మ తిరిగితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? కూర్చో. వద్దులేండి, రసీదు తర్వాత మా నాన్నకి ఇవ్వండి. అయ్యో, నాకు అసలే మతి మరుపు, మళ్ళీ రభస అవుతుంది. చిత్ర, కూర్చో కూర్చో. అందాక ఈ మ్యాగజైన్ చూస్తాం, ఇప్పుడే రసీదు తీసుకొస్తాం. మేము పేదవాళ్ళు, మీ ఇంట్లో ఉంటున్నామనే మీరు ఇంత చులకనగా చూసేది. పొరపాటు పడుతున్నావు చిత్ర. అభిమానించుకునే వాళ్ళని ఎవళ్ళు అవమానించాలి. రసీదు కోసం కూతురు పంపిస్తాడా? డబ్బు కంటి కనపడలేదు కానీ రసీదు మాత్రం కావాలి. రసీదు డబ్బు ఆ అమ్మాయి రవి తెచ్చిచ్చిందండి. అది పగలబెట్టాడుగా. రసీదు ఇదిగో రసీదు. రసీదు కోసం వచ్చిందని రయ్యమని బందా తోట రవి గదిలోకి వచ్చామే. అవునవును, నాగిదిలో వచ్చి పడ్డావే. పగలగొట్టింది కదా, దానికోసమని ఏడుస్తూ క్షమార్పణ చెప్పుకుందామని. ఏవరా క్షమాపణ టీషర్ట్ పోయిందిగా. డబ్బు 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 అది కూడా నాకే ఇచ్చింది కదన్నా. అది కూడా తగలబెట్టావా నాన్న? ఈశ్రోమని ఇంకా అలా తగలబెట్టామే. దయచేయి దయచేయి. అవునవును, ఇంకెంత నుంచున్నావు? దయచేయి దయచేయి. ఇదిగో మీ నాన్నతో చెప్పు, ఇక నుంచి అద్దె బకాయి పడ్డారో ఇంట్లో నుంచి నేనే వెళ్ళగొడతా. నుంచి మీ బాధ్యత అంతా నాదే. వెళ్ళు. బాగా చెప్పారు నాన్న. అంత గట్టిగా చెప్పాడు కనుకే అద్దె నిమిషాల మీద వసూలైపోయింది. రై ఆ మట్టయ్య గడికి ఇచ్చిన 40 రూపాయలు మెత్తపడావు తనికల్లా. నేనా ఫస్ట్ ఇవ్వనన్నా? చూచావా అబ్బాయా మజాకే. మీ కొడుకేగా. చూచారు మన రవి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడన్నదే. అది నిజం కాదంటాను. ఒకవేళ నేను భ్రాంతి పడ్డానేమో. అంతేనే, నువ్వు భ్రాంతో భ్రమో ఏదోడు పడి ఉంటావు అంతే. నా కొడుకు సంగతి నాకు తెలవదు. పులిగడుపుని పిల్లి పుడుతుందా ఎలక పుట్టగా? అవునవును, ఎలికే పుడతా. ఇదేమిటి ఎలా మాట్లాడాను? చూడు, నీతో మాట్లాడుతుంటే నా బుర్రే రిటైర్ అయిపోతుంది. ఇప్పుడే వెళ్తాను, జడ్జి గారి అమ్మాయిని ఫిక్స్ చేస్తాను. ఆ 40,000 రూపాయలు అలా బ్యాంకులో వేసి ఇలా దాకా అవుతాను. ముందు ఆ పని చేయి. చిత్ర, ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు? ఈడొచ్చిన పిల్లవి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే రేపు పెళ్ళేవక్కర్లా? పెళ్లి చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటా. ఎవరైనా ఉంటే ఉండండి, నా కూతురు మాత్రం అలా ఉండటానికి వీల్లేదు. ఇలాంటి మాటలు వింటే నాకు ఒళ్ళు మండుకొస్తుంది. అసలు పౌడి చెంగురు ఆ మూట ఏమిటి? అంత డబ్బు ఎక్కడిదే నీకు? ఎవరిచ్చారే? సర్లేవే, ఎవరిస్తారు? పోస్ట్ ప్యూన్ ఇచ్చాడు. నాన్నకి డబ్బు వచ్చింది. ఓ, డబ్బు వచ్చిందా? అయితే ముందు వెళ్ళి వాళ్ళ అద్దె వాళ్ళ ముఖాన్ని కొట్టిరా పో. వెళ్ళు, వెళ్ళమంటుంటే. ఏమండోయ్, జడ్జి గారి ఇంటికి పెడుతుంటే ఎదురొచ్చావు. వెళ్ళిన పని అయినట్టే. ఏ ఆ మట్టి గడికి ఇచ్చిన 40 రూపాయల కోసం వచ్చావా? నేను ఇవ్వను పో. ఒరే రవి, నేను ఇవ్వను పో. ఒరే రవి. నాన్న, నేను విడిచిన స్లాక్ నువ్వు తొడిగావేమిటి? నీకేం బాగలే. అన్ని నీకే బాగుంటాయి మహా. రై ఈ పిల్ల మట్టి గడికి ఇచ్చిన 40 రూపాయల కోసం వచ్చింది.
ఇచ్చావు జాగ్రత్త అన్నేస్తా. నేనెందుకు ఇస్తాను నాన్న, అదంతా నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళు. అసలు ఏం జరిగింది ఏమిటి? ఆ చొక్కా చూసి మీరే అనుకున్నాను. అయితే 40 రూపాయలు తిరిగి ఇవ్వాలా? కాకపోతే మేము వాళ్ళ సరే, ఇప్పుడు మీరేగా అన్ని చూసేది కనుక్కునేది. అంటే అంటే అద్దె తీసుకోవడం, అద్దె వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేయటం. అవునవును, మనమే. అయితే ఒకసారి రండి. పదండి. చూడండి, ఆ మెట్లు కాస్త బాగు చేయించాలి. ఇది బాగానే ఉందే. అక్కడ కాదండి, ఇక్కడ. ఇక్కడ అనుకుంటాను.